భారత సినీ ప్రియులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రభాస్ తొలిసారి పౌరాణిక పాత్రలో నటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీరామునిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకత ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ సినీ ప్రియులందరిలోనూ ఉంది. ఇంతకాలం ఫ్యాన్ మేడ్ ఇమేజెస్ శ్రీరామునిగా ప్రభాస్ని తీర్చిదిద్ది వ్యూస్, లైక్స్ని దక్కించుకున్నాయి. ఈ చిత్రాలు నెట్టింట ఎంతో కాలంగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఫ్యాన్ మేడ్ చిత్రాలే ఇంత సంచలనం సృష్టిస్తూ ఉంటే ఒరిజినల్ ఫస్ట్ లుక్ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులు ఇంతకాలానికి ఫలించాయి. సెప్టెంబర్ 30న శ్రీరామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ని నిర్మాతలు నెట్టింట రిలీజ్ చేశారు. కొన్ని క్షణాల్లోనే కోట్లాది వ్యూస్తో దూసుకుపోయింది ఫస్ట్ లుక్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. పొడవాటి జుట్టు, చేతికి రుద్రాక్షలు ధరించి ఆకాశం వైపు విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. అచ్చంగా శ్రీరాముడే దిగి వచ్చినట్టుందని, ఫస్ట్ లుక్ అదిరిపోయిందని సంబరపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ సందడికి రెడీ అవుతున్నాడు ఆదిపురుష్.